హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు మా ఇంట్లో తులసి మొక్కలు పెట్టామన్నమాట. దాని గురించి చిన్న వీడియో చేస్తున్నాను అనమాట. ఈరోజు సండే, మహేష్ ఫ్రీగా ఉన్నాడు కదా, అందుకని మేము 2 తులసి మొక్కలు తెచ్చాము. నవరాత్రి పండుగల్లో తులసి మొక్క పెడితే చాలా మంచిది అనేసి మేము ఎప్పుడూ పెంచే కృష్ణ తులసి మరియు శ్రీ తులసి, ఒక డైరా పూ చెట్టు మరియు ఒకటి మనీ ప్లాంట్, ఇవన్నీ కూడా తెచ్చామన్నమాట. తెచ్చేసి ఇంటి దగ్గర పెట్టాలనేసి ఈరోజు ప్లాన్ చేసామన్నమాట. యాక్చువల్గా నిన్న తెచ్చాము, మా ఇంటి వారం కాబట్టి పూజ చేసేసి శనివారం స్టార్ట్ చేసామన్నమాట. కానీ దాన్ని కొంచెము బాక్స్లో పెట్టేసి క్లీన్గా ముందేసి పెట్టాలనేసి ఈరోజు సండే స్టార్ట్ చేసామన్నమాట. చూడండి, అది మట్టి ముందే ఉండింది మా ఇంటి దగ్గర. చిన్న పార్ట్స్ అన్నీ కూడా ఉండింది. ఆ పార్ట్స్ అన్నిటికీ నా కొడుకు మరియు మహేష్ ఇద్దరు కూడా ఫస్ట్ మొన్నంతా కూడా లెవెల్గా కింద వేసేసి మరి దానికి చెట్టు పెట్టడానికి ప్లాన్ చేసేసారనమాట. 2 తులసి మొక్కలు కూడా చాలా మంచిది ఇంటి దగ్గర ఉంటే. నేను ఎప్పుడు కూడా తులసిని మా ఇంటి చిన్నప్పుడు కూడా నేను చాలా బాగా పెంచేదాన్ని అనమాట. ఇప్పుడు బెంగళూరుకి వచ్చిన తర్వాత అయితే ఇది ఫస్ట్ టైం అనమాట నేను తులసి పెంచడం అనేది. ఎందుకో నిన్న సడన్గా అనిపించింది, అందుకే తీసుకొని వచ్చామన్నమాట. తులసి మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఎప్పుడూ తులసి మొక్క పెడతామన్నమాట, పూజ కూడా చేస్తాము. అందుకనే నేను ఈసారి డిసైడ్ అయ్యి, మా ఇంటి దగ్గర ప్లేస్ కూడా ఉంది, అందుకని పెట్టామన్నమాట. ఎందుకంటే కొంచెం బెంగళూరులో ఉన్న చాలా మందికి ప్లేస్ దొరకడం కొంచెం కష్టమే కదా పెంచుకోవడం అన్నిటికీ. బట్ ఇక్కడైతే కొంచెం ఇల్లు మారిన తర్వాత స్పేస్ అయితే ఉంది, అందుకే ఇక్కడ పెట్టడానికి స్టార్ట్ చేసాము. అన్నీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను అనమాట. ఎప్పుడూ అంతే, లైఫ్లో మనకి ఎప్పుడైనా చాలా బ్యాడ్ జరిగినప్పుడు కుంగిపోకుండా మనము స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అంటే మామూలు గుడ్ ఆర్ బ్యాడ్ జరుగుతూ ఉంటాయి, మన లైఫ్ అనేది ఎప్పుడు అన్సర్టనిటీ కదా, యాజ్ పర్ ఫ్లో మనం వెళ్తూ ఉండాలన్నమాట. అందుకని ఈ తులసి మొక్క పెట్టి పాజిటివ్ ఇది అనేది మనకి మైండ్లో పెట్టుకోవాలా అనేసి నేను స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు. అంటే అందరికీ అంతే, అందరికీ కష్టాలు అన్నీ కామన్ కదా, అలాగే అందరి లైఫ్లో కూడా మంచి చెడు కామన్, అవన్నీ కూడా మనం తీసుకుంటూ వెళ్తూ ఉండాలి. అందరికీ, నాకు కాదు, ప్రపంచంలో అందరికీ కూడా కష్టాలు వస్తాయి. అందరూ కూడా పాజిటివ్గా థింక్ చేయండి, కొంచెం పీస్ఫుల్గా. అఫ్కోర్స్ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అదంతా కూడా, బట్ వన్స్ థింక్ చేసి ఆ తర్వాత మీ కష్టాలన్నీ బయటికి ఎలా రావాలనే దాన్ని థింక్ చేయండి, మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. అంటే కోపంలో ఏ డిసిషన్ కూడా తీసుకోకూడదు. అఫ్కోర్స్ నాకు కూడా కొంచెం కోపం ఎక్కువే, బట్ ఈ మధ్య నేను కొంచెం యోగా అవన్నీ నేర్చుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు మన పాజిటివ్ వైబ్ని ఎలా పెంచుకోవాలి అనేదాన్ని నేర్చుకోవాలన్నమాట. కొంచెము ఇంట్లోనే ఉండి కొంచెం ఎంత చదివినా మనం ఇప్పుడు సద్యానికి ఇంట్లో ఉన్నామనే ఫీల్ అవన్నీ వస్తాయి కాబట్టి అందరూ మనుషులే కదా, అందుకనే యోగా అవన్నీ స్టార్ట్ చేయాలి. మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు. ఎప్పుడు మనకి కష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడు మనము మన దీంట్లో ఎలా పాజిటివ్గా వెళ్ళాలనే దాన్ని నేను నేర్చుకున్నాను అనమాట. మోటివేషన్ చేసుకోవడానికి నేను మోటివేషన్ చేసుకుంటున్నాను అనమాట. పిల్లలిద్దరిని చూసుకొని ఆ తర్వాత మా ఇంట్లో పని అంతా చేసుకొని పీస్ఫుల్గా ఎలా ఉండడం అనేదాన్ని కూడా అంతా నేర్చుకున్నాను అనమాట. అఫ్కోర్స్ అందరికీ కోపం ఎలాగో, నాకు కూడా చాలా కోపం ఎక్కువే, బట్ ఈ మధ్య చాలా స్టోరీస్ అన్నీ చదివి ఆఫ్కోర్స్ కొన్ని జీవిత పాఠాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేర్చుకున్నాను అనమాట. మామూలు కొంచెము భక్తి మూడ్లో ఉంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కర్మ సిద్ధాంతం అనేది నేను చాలా నమ్ముతానమాట. బెటర్ మనము వేరే నెగిటివ్గా అంతా పోకుండా మనకి ఇందుకు ఎలా జరిగింది అంటే, మనకి ఎందుకు ఈ కర్మ సిద్ధాంతం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. అది పేరు మనకి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కదా, వేరే వాళ్ళని బ్లేమ్ చేయకుండా, అంతే కదా. అందుకే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అనమాట. అలాగే కొన్ని ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాను. అఫ్కోర్స్ అందరూ చేస్తూ ఉంటారు, నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేసేసాను అనమాట. ఏదైనా మంచిది మనకి పీస్ఫుల్గా ఉంటుంది అనేదాన్ని ఎప్పుడూ చేయొచ్చు కదా. అంటే ఎనీ న్యూ థింగ్స్ స్టార్ట్ చేయడానికి నెవర్ లేట్ అనేది ఏమి ఉండదు కదా. అంటే ఎప్పుడైనా కానీ గుడ్ హ్యాబిట్ స్టార్ట్ చేసేదానికి లేట్ అనేది ఏమి ఉండదు అనమాట. అంటే ఇంగ్లీష్ సేయింగ్ అంటారు కదా, అంటే వన్ న్యూ హ్యాబిట్ టు లెర్న్, నెవర్ లేట్ నెవర్ టైం అంటారు కదా. అంటే అది నేను నమ్ముతానమాట బాగా. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. అనే చిన్న వీడియో
చూడండి మొక్కలన్నీ కూడా మనీ ప్లాంట్ అవన్నీ పెంచుతున్నాం అనమాట. మీకు అందరికీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.